నుంచి పరీక్ష నిలబడ్డాడు అనమాట. ఒక పక్క మాయ ఒక పరీక్ష ఉంటుంది, మరో పక్క కర్మ ఒక పరీక్ష ఉంటుంది, మరొక పక్క కళ్ళు పురుషుడు ఒక పరీక్ష ఉంటుంది. వీళ్ళంతా చేసే సరిపోక కృష్ణుడు కూడా స్వయంగా పరీక్ష చేస్తాడు. ఎందుకు? మనం అంత మురికి ఉన్నాం, ఎన్నిసార్లు తోమితే అంత తెల్లగా వస్తాం. మనం తెల్లగా వచ్చేదాకా మనం తోముతూనే ఉంటాం. త్వరగా తెల్లగా అయిపోవాలి. ఏం చేయాలా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. మహామంత్రం జపం చేయాలా, మహాప్రసాదం తినాలా, ఏకాదశి పాటించాలా, గోపూజ చేయాలా, తులసి పూజ చేయాలా. ఈ 5 ప్రక్రియ చేస్తే త్వరగా మనం తెల్లబడతాం. ఇవి 5 పనులు ప్రతిరోజు చేయగలగాల. గోపూజ మాకు గోవు లేదంటే గోవులు వెతుక్కుంటూ చేయాలా, లేదా కనీసము గోవు ఒక చిన్న మూర్తి తెచ్చుకుని గోపు చిన్న దీపం ఆరతిచ్చే ఏదో చేయొచ్చు అనమాట. మనకి భావగ్రాహించ అలా ఏకాదశి అంటే హరివాసరం అంటారు. ఏకాదశి అంటే హరివాసరం. హరివాసరం అంటే హరికి దగ్గరగా ఉండే ఒక సమయం అంట. హరికి దగ్గరగా ఉండే సమయం. ఎందుకంటే హరికి దగ్గరగా ఉండాలంటే ఈరోజు స్పెషల్ మెరసీ. ఎందుకంటే అన్నిటికీ 1000 రెట్ల ఫలితమే. ఏకాదశి రోజు ఏ ఒక ఆధ్యాత్మిక కార్యం చేసినా మీకు 1000 రెట్ల ఫలితం వస్తుంది. ఏకాదశి ఎవరిని మనం తిట్టినా కూడా 1000 రెట్ల ఫలితం వస్తుంది అనమాట. కాబట్టి మనం ఎప్పుడైతే మనం ఒకరు నిందిస్తామో, వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా నిందిస్తే ఏమవుతుందంటే మనం చేసుకున్న తపోఫలాన్ని మనం కోల్పోతాం. విశ్వామిత్రుడు 1000 సంవత్సరాలు తప చేస్తాడు, చేసి ఎవరినో ఒకరిని శపిస్తాడు. 1000 సంవత్సరాలు తపస్సుపోయా మళ్ళా కూర్చుంటాడు తపస్సు చేయడానికి. అలా కూర్చుని చేసి 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 తపస్సు పోగొట్టుకుని మళ్ళీ చేసి మళ్ళీ పోగొట్టుకుని బ్రహ్మరిషి అవుతాడు. వదిలేలా, మన వల్ల కాదనేసి తిట్టడం వదిలేదు, తప్పించడం వదలలేదు, అందుకని తపస్సును వదిలేదు. సాధించాడు అనమాట. భక్తులు సాధించాలి. అది నిదర్శనం తీసుకోవాలి. అనివార్య పరిస్థితుల్లో మనం కూడా ఏదో చిక్కులు తగులుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మళ్ళా ప్రయత్నం చేసేదని అభ్యాస యోగితన చేత సన్నానికి కృష్ణుడు చెప్తారనమాట. అలాగా ఈరోజు ఏకాదశి మామూలు ఏకాదశి కాదు, విజయ ఏకాదశి. ఈ విజయ ఏకాదశి హరివాసరం అంటే హరిని గురించి మనం తెలుసుకోవాలంట. హరిని గురించి ఏం తెలుసుకోవాలంటే ఆయన ఒక నామ గుణ రూప లీల 4 రకాలుగా భగవంతుడు మనం దగ్గర వచ్చు అనమాట. నామం అంటే హరే కృష్ణ 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 హరే హరే రామ రామ రామ. ఇది నామ రూపంలో మనం దర్శనం చేసుకోవాలి. రూపం ద్వారా మనం దర్శనం చేసుకుంటాం. కృష్ణుని మూర్తిని, విగ్రహాన్ని, పటం మనం చూడడం ద్వారా కూడా మనం దర్శనం చేసుకుంటాం. నామరూపం. గుణం అంటే ఆయన ఒక గుణగణాలు కీర్తించడం ద్వారా, శ్రవణం ద్వారా కూడా మనము దర్శనం చేసుకోవచ్చు అనమాట. లీల ఆయన ఒక పాస్ట్ టైమ్స్ ఏదైతుందో ఆయన లీలని కూడా చర్చించడం ద్వారా కూడా మనం ఆయనకి దర్శనం చేసుకోవచ్చు. ఈ 4 పనులు చేస్తే మనకు తృప్తి, ఆనందం వస్తుంది అనమాట. అందుకు కాబట్టి చేయాలి. అది ఈ ఏకాదశి బాగా చేయాలన్నమాట. ప్రతి ఏకాదశి రోజు కూడా ఈ నామగుణ రూపలీలని మనం చర్చిస్తూ ఉండాలి. చర్చిస్తే ఏమొస్తుంది, మనకి నిత్యమైన ఆనందం వస్తుంది. సార్ ఊరికి టెంపరీ ఆనందం కాదు. మనం ఏం చేస్తున్నాం అంటే టెంపరీ ఆనందం కోసం ప్రయత్నం చేసి ఓడిపోతే విసిగి మళ్ళా దానికోసం తాగబడతాం. ఏంటంటే పురుగు చెప్తారు ఒకసారి ఒక వ్యక్తిని పులి తరుముకుంటుందంట. పులి తరుముకుంటూ పరిధి వస్తున్నాడు. పులి తరుముకుంటుంది అనేసి పరిధి వచ్చేసి అంటే అడవిలోకి దూరిపోయాడు. పోతే ఒక పక్క ఏలుగుబండి తరుముకుంటుందంట. ఎదురు ఆఫీసు ఏలుగుబండి వచ్చింది ఇటు పోతా అంటే ఒక పక్క సింహం తరుముకుంటుందంట. పులి, సింహం, ఏలుగుబండు 4వ పక్క పోతా ఉంటే ఒక తోడేలు ఉందంట. ఎట్ట పోవాలి అర్థం కాకుండా ఏదో ఒక పక్క కళ్ళు మూసుకుని పరిగెత్తున్నాడు. ఒక గుంతలో పడిపోయినాడు. ఏనుగు ఎవరు గొంతు తెచ్చుకుంటే దాంట్లో పడిపోయినాడు. పడిపోతే ఒక మర్రి ఊడ ఉంటుంది. ఆ మర్రి ఊడని పట్టుకున్నాడు. కింద చూస్తేమో ఒక తాచుపాము ఉంది, ఒక పాము ఉంది. వదిలితే పాము కరుస్తుంది, పైకి పోతే అది చంపేస్తుంది. ఇది సరిపోక ఆ మర్రి ఊడిని 2 ఎలుకలు, తెల్ల ఎలుక, నల్ల ఎలుక 2 వచ్చి పోతుందంట. ఒరే ఇదేంద్రా ఇది ఇట్టయిపోయింది కృష్ణ, నా పరిస్థితి నేను బాధపడుతూ హఠా పైకి చూసే ఉన్నట్టు పెద్ద గాలి వచ్చిందనమాట. ఆ ఒక చెట్టు మీద ఉండే ఒక తేనె పట్ట నుంచి తేనె కారి పడేప్పుడు అని నాకున్నాడంట. అబ్బా ఎంత మధురంగా ఉంది అనుకున్నాడంట. ఇన్ని బాధలు కూడా. అటువంటి టెంపరరీ మధురానికి మనము ఆ సంతోషానికి మనం ఏం చేస్తుంటే ఆనందం పడిపోయి ఓహో మనం అయిపోతున్నాము. కానీ నిజమైన మా ఆనందం ఒకటి ఉంది, పరమానందం ఒకటి ఉంది. అది హరినామంతో మనకు లభిస్తుంది. హరినామమే కదా ఆనందకరమని అన్నమాచార్య గారు చెప్పారు మేడం, అనుభవించి చెప్పాడు. హరినామం మనం చేసుకుంటే మరుగంటే మళ్ళా చేయాల.
కొందరు చెప్తారన్నమాట, మనకి జ్వరం వచ్చేస్తుంది, టాబ్లెట్ వేసుకుంటారు, తగ్గలేదంటే 5 mg చేసుకుంటే మళ్ళీ 10 నుంచి 15 mg అట్లా పెంచుకుంటే పోతారు, డోస్ పెంచుతారు. అంటే దాని కెపాసిటీ, దాని మందు కెపాసిటీ అట్లా మనం 16 మాలు చేసినాము, మనకి సమస్యలు ఉంది, తగ్గలేదు. మళ్ళీ 32 డబుల్ చేయాలి, 32 చేయాలి, 32 చేసినా సమస్యలు తగ్గలేదు, 48 చేయాలి, అయినా తగ్గలేదు, 64 చేయాలి. అంతేకాని జపాన్ పెంచాలి. మనం ఏం చేస్తామంటే బాధ వచ్చినప్పుడు జపాన్ పక్కన పెట్టేస్తాం, మనం మైనస్ అది. ఎవరన్నా కానీ నాకు ఈరోజు మా ఇంట్లో మా భర్తతో పలు కోపం వచ్చింది కాబట్టి ఈరోజు నేను భగవద్గీత పూర్తి చదివేస్తాను, ఎవరో చెప్పగలం చదవం. ఏం చేస్తాం, దుప్పటితో నేర్చుకుంటూ కూర్చునేస్తాం, పడుకునేస్తాం, గడుస్తూ ఉంటాం, అన్నం మానేస్తాం, తిండి మానేస్తాం, తిప్పలు మానేస్తాం, ఆలోచిస్తాం దేని గురించి, మన భక్త నా గురించి ఆలోచించు అంటే ఏదో సమస్య గురించి ఆలోచిస్తా, అది పెద్ద చేసుకుంటాం. దేని గురించి ఆలోచిస్తాం అది పెద్దది అవుతుంది. దేని గురించి ఆలోచిస్తామో కృష్ణుడి గురించి ఆలోచిస్తే కృష్ణ భక్తి పెద్దదైతే మంచిదే, నిత్యమైన ఆనందం వస్తుంది. మనం ఇది తప్పితే మిగతాన్ని కూడా పెద్ద పెద్దగా ఆలోచిస్తాం. కాబట్టి మనం సమస్యల తగులకపోయేసి ఏం చేయాలో అర్థం కావడం పల్లి కన్ఫ్యూషన్ అయిపోతాం ఒక్కోసారి, ఎంతబ్బా ఈ జీవితం ఎట్ అయిపోయింది అనేసి. కానీ వాస్తవానికి డోలు పోయేసి సన్నాయి డోలుతో మొర పెట్టుకున్నట్టుగా సన్నాయికి ఒక పక్క ఊపితే ఒక ఇబ్బంది అయితే డోలుకి 2 పక్కలు పంపడం అనమాట. ప్రతి ఒక్కరికి బాధలు అంటారు, ఒక బాధలు ఉంటాడు, ఒక బాధలు తీర్చరు అనమాట. ఎట సుఖ మహర్షి దిగి వెళ్ళిపోతూ ఉన్నారు అనమాట. అమ్మ కన్నింది 14 సంవత్సరాలు కడుపులో గర్భం ఉన్నాడు, దిగడమే భర్త తీసుకోవడం, ఆయన 14 సంవత్సరాలు బాలుడు అయిపోతాడు అనమాట. చిన్న బిడ్డగా గర్భం నుంచి బయట అవడమే 14 సంవత్సరాలకు ఉండే బాలుడు ఎంత శరీరం వాటమో అంత దృఢంగా తయారవుతాడు. తయారైతే ఏం లేదు, బట్టలు ఏమైనా పుట్టినాడు, ఆయన పెద్దోడు అయిపోయినాడు అంటే వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతే తండ్రి ఆపుతాడు అనమాట, నైనా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఆగు. ఎందుకు ఆగమన్నాడంటే, నేను ఎందుకు వెళ్ళిపోతావు అంటే, నేను ఎక్కడుంటే మీతో నాకు మాయ అంటుతుంది, ఈ సంసారంలో మాయ ఉంది, మాయ నాకు వద్దు, ఎందుకంటే కృష్ణుడు నాకు చెప్పిన మాయ నుంచి రక్షిస్తాను, అది మీతో ఉంటే నాకు ఖచ్చితంగా మాయ వస్తుంది. ఫ్యామిలీ అంటే ఒక పెద్ద మాయ. ఏ మాయ? ఫ్యామిలీ ఉంది పెద్ద మాయ, ఫ్యామిలీ వల్ల మన సమస్య, మాయ వల్ల మన సమస్య. కాబట్టి అందుకని ఆ మాయని మన ఎలా జయించాలంటే మళ్ళీ చెప్తాం. ఇప్పుడు ఆ సమస్య నేను తగులుకోకూడదు అనేసి నేను వెళ్ళిపోతున్నాను అంటాడు అనమాట. ఆయన పిలుస్తూ వెనకాల పోతూ ఉంటాడు. స్త్రీలు కొంతమంది స్నానం చేస్తూ ఉంటారు, వాళ్ళే ఆనందంగా స్నానం చేస్తుంటారు. అంటే వాళ్ళు మామూలుగానే బట్టలు లేకుండా స్నానం చేస్తుంటారు, ఎవరు తన బట్టలు కప్పుకోరు, ఆనందంగా స్నానం చేస్తుంటారు. అదే ఆయన తండ్రి వ్యాసుడు వెళ్తూ ఉంటారు, అప్పుడు వెంటనే లేచి అందరు బట్టలు కప్పుకుంటారు. ఆయన వెళ్ళి తిరిగి వస్తాడు. అదే కాదమ్మా, వయసు పిల్లగాడు, వాడు యూత్గా ఉన్నాడు, వాడు పోతుంటే హ్యాపీగా స్నానం చేసుకుంటాను అన్నారు. నేను ముసలాడు నేను వస్తే కప్పుకున్నాడంటే, నువ్వు గురవస్తుడు స్వామి, నీకు ముసలాడు అయిపోయినా కూడా నీకు కొన్ని ఇది తెలుసు కాబట్టి మీకు ఒక తేడా కనబడుతుంది. ఆయన తేడా ఏం కనపడలే, ఆయనంతా ఉత్త శరీరం అనుకుని పోతున్నాడు. ఎందుకంటే ఆయన తన బాడీలో బట్టలు లేదని విషయాన్ని మర్చిపోయినాడు ఆయన. అటువంటి వాడు మాకు బట్టలు లేదని కొద్దిగా పట్టించుకోడు. కాబట్టి మీరు అట్ట కాదు, మీరు అన్ని తెలుసుకోవాలి కాబట్టి మీ దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాం. మీరు చెడ్డవారని కాదు దాని ఉద్దేశము, కొద్దిగా మాకు కొద్దిగా సిగ్గేస్తుంది కాబట్టి మేము కప్పుకున్నాం అంటారు అన్నమాట. కదా అలా జరిగిన ఆ ఒక్క దాంట్లో ఆ యొక్క సుఖ మహర్షి ఎలా అయితే మాయలో పడుకుంటూ వెళ్ళిపోతాడో, మనం మాయ నుంచి తప్పించుకోవడం ఒక మార్గం ఉందన్నమాట. ఏం చేయాలంటే ఫ్యామిలీ అందరూ భక్తులైపోతే అది మన వల్ల సాధ్యమా అని మన ప్రశ్న వేసుకోవచ్చు అనమాట. సాధ్యమే అని శాస్త్రం చెప్తుంది, గురువు చెప్తున్నాడు. ఎలా సాధ్యం అంటే మన ప్రేయర్స్, కుంతి మహారాణి ప్రేయర్ ఏం చేసిందమ్మా, కష్టాలు కావాలడిగింది. అడిగే స్థితి మనకు ఉన్నప్పుడు మనకు అది సాధ్యమవుతుంది. ఒక భర్త మనం తిట్టాడు, ఒక పిల్లాడు కొడుకు మనం తిట్టాడు, లేదు ఇరుగు పడుకోవడం వల్ల మనకు సమస్య అంటే ఇంకా తిట్టండి మనం నవ్వాలి. ఎవరు తిడితే నవ్వాలి. ఎవరు తిడితే నవ్వే మనసు మనకు వచ్చినప్పుడు, ఒకటి మనం కీర్తిస్తే మామూలుగా మనం నవ్వుతాం, అది సామాన్యంగా అందరూ చేస్తారు. కానీ తిడితే కూడా నవ్వాలన్నమాట. స్వామి ఇంకో తిట్టని అడగాల. ఆ స్థితి మనకు వచ్చినప్పుడు మన అహం చచ్చిపోతుంది అనమాట. అహం చచ్చినప్పుడు మనకి కృష్ణుడు మనకి పక్కనే ఉంటే మనకి హెల్ప్ చేయడం మొదలు పెడతారు. కాబట్టి మనం అహం అకారం, మన కోపం వచ్చేది దానివల్ల, మన కన్నీళ్ళు వచ్చేది దానివల్ల. అంటే నేను ఎంత మంచిగా ఉన్నాను కానీ నన్ను వీళ్ళు అర్థం చేసుకోలేదనేసి ఒక దుర్యోధుడు ఒక భావంతో ఉంటాడు అనమాట. దుర్యోధుడికి అదే భావం, నేనే మంచోడు అనుకుంటాడు. అదే ఆడ ప్రాబ్లం. మనం వెదలమే కాబట్టి ఇక్కడ ఉన్నాం. ఇది వెదలు ఉండే ప్రాంతం. ఏది ఈ భూలోకం అనేది ఆడ పనిష్మెంట్ ఇచ్చి ఇక్కడికి వచ్చాం. పనిష్మెంట్లో అందరూ ఉన్నాం. దీంట్లో పెద్ద ఏదో చిన్న తేడా లేదనమాట. అందరూ ఒక రకంగా మంచి వాళ్ళు కాదని అర్థం. మంచి వాళ్ళు అయితే వైకుంఠం వెళ్ళిపోతారు, వాళ్ళు వాడు ఉండరు. కాబట్టి దీంట్లో ఒకరి మీద ఆయన అంత పోస్తాడు, ఈయన అంత చేస్తాడు మనం అనుకుంటాం. కానీ ఈ ఏకాదశి పాటించడం ద్వారా, విజయ ఏకాదశి పాటించడం ఏమొస్తుందంటే మనకి అహం పోతుంది. ఎందుకంటే ఈ విషయాన్ని చర్చించడానికి ధృతరాష్ట్ర
సారీ ధర్మరాజు శ్రీకృష్ణ భవన్ అడతాడనమాట, స్వామి ఈ యొక్క మాసంలో వచ్చే ఏకాదశి పేరు దాన్ని ఎలా పాటించాలా, దానివల్ల లాభం ఏంటి, ఏం చేయాలో ఆ ఏకాదశి కథ వివరం చెప్పాల్సిందిగా అడిగితే, ఈ యొక్క మాసంలో వచ్చే ఏకాదశి పేరు విజయ ఏకాదశి. ఈ ఏకాదశి మహత్యం ఎలా ఉంటుందంటే, కేవలము ప్రాప్తం కలిగిన వాళ్ళు మాత్రమే, కేవలం మంచి గుణగణాలు కలిగిన వాళ్ళు మాత్రమే, కేవలము సుకృతి కలిగిన వాళ్ళు మాత్రం ఈ ఏకాదశి గురించి మాట్లాడగలరు, ప్రశ్నించగలరు, దాన్ని శ్రవణం చేయగలరంట. ఆ శ్రవణం చేయడానికి మనకు ఎంతో ప్రాప్తం ఉండాలంట. ఏకాదశి అంత గొప్పదనేసి చెప్తాడు. ఇదే విషయాన్ని బ్రహ్మణ్ణి ఒక మారు నారద మహర్షి అడతాడు, మీరు ఏదైతే అడిగినారో ఈ ఏకాదశి పేరు ఏమిటని అడిగినాడు. కాబట్టి ఏకాదశి ఆయన ఒక ఏకాదశి వృద్ధాంతం చెప్తాడు, ఆ వృద్ధాంతం నీకు చెప్తాను విను ధర్మరాజా అని చెప్తాడు అన్నమాట. ఏమంటే ఒకసారి శ్రీరామచంద్రుడి గురించి మన అందరూ తెలిసిందే. అయోధ్య రాముడు, దశరథ రాముడు, కౌశల్య రాముడు, శ్రీరామచంద్రుడు మహా మర్యాద పురుషోత్తముడు అనమాట. ఎంతో గొప్పగా భార్యని ఎలా ప్రేమించాలో, తన తోటి మన జనాలను ఎలా ప్రేమించాలో, మన బంధువులను ఎలా ప్రేమించాలో, తల్లిని ముగ్గురు తల్లిని ఒకేలాగా ప్రేమించగలడు. గొప్ప ఉదార స్వభావం కలిగినాడు. మనం పెద్దమ్మను ఒకలాగా, అమ్మను ఒకలాగా, పెద్దమ్మను ఒకలాగా చూస్తాం, అంతే కదా. మన సొంత అమ్మాయితో ఒకలాగా చూస్తాం, వేరే అమ్మాయితో కొంచెం పక్కన పెట్టి చూస్తాం. కానీ అట్ట కాదు, ప్రతి ఒక్కరు ప్రేమించే మనోభావం మనకు ఉండాలంట. ఎవరికో తెలుసా, ప్రేమించినోడు ప్రేమించాలా, ప్రేమించకుండా ఉండే అంటే మనకి అగైనిస్ట్ భాషను కూడా ప్రేమించగలగాలి. దట్ ఈస్ రామ. అట ఆయన అంత గొప్ప ఆయన. రేపు పట్టాభిషేకం అంటే ఈరోజు నువ్వు అడవికి వెళ్ళాలనేసి పిన్నం ద్వారా ఒక కబురు వింటారనమాట. అది తండ్రి ఒక ఆజ్ఞగా ఆమె చెప్తుంది కైకేయి మాట. చెప్తే ఆమె ఏం చేస్తాడంటే, ఎప్పుడో సంతోషంగా ఉండేటప్పుడు ఒక వాగ్దానం చేస్తాడు ఆమెకి. ఎవరు చేసింది? దశరథ మహారాజు. ఏదో హ్యాపీనెస్ వచ్చిందని, నువ్వేం 2 వరాలు అడుగు ఇస్తాను చెప్తాను అనమాట. నేను సమయం వచ్చి అడుగుతానని సరిగ్గా సమయాన్ని ఇలా ఆమె పట్టాభిషేకం ఆపి తన కొడుకుని పట్టాభిషేకం చేయాలని, భర్తలు చేయాలని ఉద్దేశంతో అడిగింది అనమాట. అలా పెద్దలు చెప్తారు, అందుకే సంతోషంగా ఉండేవాడు మాట ఇవ్వకూడదంట, కోపంగా ఉండేవాడు యుద్ధానికి బయలుదేరకూడదంట. 2 నాశనం అయిపోతాం. కోపంగా ఉండేవాడు మనం యుద్ధము చేయకూడదు, సంతోషం కలిగేవాడు ఒకరికి మాట ఇవ్వకూడదు. చాలా జాగ్రత్త పడాలి. ఇందు నుంచి మనం తెలుసుకోవాల్సింది ప్రతి విషయాన్ని, మన సన్నివేశం మనకు ఒక నీతి ఉంటుందన్నమాట. మనం గ్రహించాలి. ఊరికే కథ మనకు అందరూ తెలుసు కానీ నీతి తెలుసు. కాబట్టి ఈ అటువంటి రామచంద్రుడు అడవికి వెళ్ళిపోతుంటే సీతమ్మ తల్లి నేను కూడా అడవికి వస్తానంటుంది అనమాట. అమ్మ వద్దు, నువ్వు అడవి అంటే ఏదో మన నందనవనం లాగా పూల చెట్లు, పూల మొక్కలు, అందమైన ఫలాలను దొరకవు కదా, కందమూలాలు తినాలా, ఆహారం ఉండదు, పంచపక్ష పరమాణాలు అడే దొరకవు, నువ్వు రాకు. ఎంతో అల్లారు ముద్దుగా జనక మహారాజు నిన్ను పెంచాడు, అటువంటి పెట్టి నువ్వు అడవికి వచ్చి బాధపడుతుంటే నిన్ను కూడా చేస్తే మరి అలాగే పెంచినాడు స్వామి అంటే నాకు అనుభవం ఉంది. ఆల్రెడీ నేను ఒకసారి విశ్వామిత్ర స్వామి మమ్మల్ని అడవికి తీసుకెళ్ళాను. కొద్దిగా అడవి గురించి మాకు ఒక అవగాహన ఉంది, కానీ నీకు అవగాహన లేదు కదా. నువ్వు రావద్దు తల్లి అంటే, లేదు నువ్వు లేకుండా నేను బతకలేని వెనకాల నడిచి వచ్చేస్తున్నాను. అలా అంత ప్రేమతో నడిచి వచ్చిన మహాతల్లి ఈ యొక్క అయోధ్య నుంచి నడుచుకుంటా భరద్వాజ మహర్షి ఆశ్రమంకి వస్తారు. భరద్వాజ మహర్షి ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత అక్కడ అరుంధతి మాత వాళ్ళంతా కలిసి అక్కడ చిత్రకూట్లో వాళ్ళు వచ్చి 11 సంవత్సరాలు ఉంటారు కూడా. 14 సంవత్సరాలు వనవాసం చేయాల్సిందంట, 11 సంవత్సరాలు కూడా చిత్రకూట్లో గడుపుతారు అనమాట. ఆ కామగిరి పర్వతం మనం పోయి చూస్తాం అనమాట. కామగిరి పర్వతం అవన్నీ కూడా అక్కడ ఉండి అందరూ కూడా కొన్ని మా 1000 మంది రాక్షసులు కూడా సంహరించడం జరుగుతుందమ్మా. అందరూ వెతుక్కుని వస్తారన్నమాట. అక్కడ ఒకేసారి ఒడ్డగా వస్తే అందరిని కూడా చంపేస్తారు అన్నమాట. అక్కడ నుంచి కామగిరి పర్వతం దగ్గర నివసించేటప్పుడు అలా ఆయన నాసిక్ ద్వారాగా వచ్చి నాసిక్ కాడ వచ్చినప్పుడు అంటే అక్కడి నుంచి కూడా 14వ సంవత్సరం స్టార్టింగ్లో ఆయన ఈ యొక్క మహారాష్ట్ర దగ్గర ఏంటి వనవాసం అంటే పూర్తి తిరగాలన్నమాట. ఒక చోటు దానికి లేదు. లాస్ట్ ఒక తను నడిచి వచ్చేటప్పుడు మహారాష్ట్ర నాసిక్ అని ఇప్పుడు పిలవబడుతుంది అనమాట. త్రయంబకేశ్వరం ఉంది కదా, నాసిక్ అంటారు అనమాట. అక్కడ ఆ ప్రాంతంలో ఆయన వచ్చి శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లి వీళ్ళు ఉండేటప్పుడే అప్పుడు శూర్పణఖ అక్కడ వచ్చి కలుస్తుంది అనమాట. శూర్పణఖ అక్కడికి కలుస్తూ ఏమడుతుందంటే, అమ్మ నాకు అందంగా ఉండవు కదా రామ, నువ్వు చాలా తేజస్సుగా ఉన్నావు, చాలా బాగున్నావు, నాకు నువ్వు కావాలని అడుగుతుందన్నమాట. ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి నాకు నువ్వు కావాలని అడగడము ఎంత కష్టమో, కానీ బరి తెగించిన ఒక స్త్రీ అనమాట. ఎందుకంటే ఆమె కోరిక తీరిపోవాలి అంతే. అంటే అటువంటి బరి తెగించి ఉండకూడదని చెప్పడానికి ఆమెను పెట్టారన్నమాట. శూర్పణఖ అంటే అర్థం ఎవరంటే, అంటే మనకి శూర్పు అంటే షార్ప్ అనమాట, అంటే కూసుగా, నగ అంటే నగం, అంటే నగ అంటే గోరు. శూర్పణఖ అంటే గోరుని బాగా
పూసుగా పెట్టుకుని అది ఫ్యాషన్ అయిపోయింది కదా, బ్యూటీ పార్లర్ పెట్టుకుని అర్థమవుతున్నాడు. దానికి ఎన్ని రంగులు వేస్తారో, ఒక్కొక్క గోరికి 4-5 రంగులు కూడా వేస్తారనమాట. జెండా రంగులు వేస్తారు, రకాలుగా దాన్ని స్టార్లు పెడతారు, ఇందులో చేస్తారు. అలా పెద్ద గోర్లు కలిగిన అంటే శూర్పణఖ గోరు అటు పట్టి చీలు చేస్తుందన్నమాట. ఆమె ఏం చేస్తుందంటే పురుషుల్ని అందంగా కనబడితే వాళ్ళని కామించాలని కోరికతో వాళ్ళని లొంగ తీసుకుని తన రూపాన్ని మార్చుకుని ఒక గొప్ప అప్సరసలాగా తను చేర్చుకోగలుగుతుంది. చేర్చుకునేసి వాళ్ళని లొంగ తీసుకుని వాళ్ళని అనుభవించిన తర్వాత వాళ్ళని చంపి తినేస్తుంది. మామూలు ఆడవం కాదు, వదిలేసాం కాదు, మళ్ళీ వాడు పూర్తిగా వాడేస్తుంది. సమూలం ఏదంటారు అనమాట. ఏదో మన ఆయుర్వేదంలో చూస్తే సమూలంగా వాడచ్చు అనమాట. ఆకు, వేరు, కాయి, పండ్లను వాడచ్చు. అంటే ఇవి కూడా సమూలంగా ఒక వ్యక్తిని ఆయన అన్నింటిని వాడేస్తుంది అనమాట. అంత గొప్ప స్త్రీ అన్నమాట. ఆమె ఎటుంటుంది తెలుసా? నుదుట బొట్టు ఉండదు. ఎలా ఉంటుంది తెలుసా? తలకి ఎరబోసుకొని ఉంటుంది. పెద్ద కూరలో అంటే షార్ప్గా ఉండే గోర్లు కలిగి ఉంటుంది. మళ్ళీ పొట్టి బట్టలు వేసుకుంటుంది. ఇది శూర్పణఖకి ఒక నిర్వచనం అనమాట. అలా ఉంటే ఎలా జరుగుతుందంటే ఆ ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోతుంది. రావణాసురుడు ఫ్యామిలీ ఎవరు నాశనం అయింది? వాడు లంకేశ్వరుడు అడు ఉన్నాడు, నచ్చిన అమ్మాయితో ఉన్నాడు, పాపం గంధారితో ఉన్నాడు, అటు రాజ్యం గడుపుకున్నాడు అనమాట. అతను పతనానికి మూల కారణం ఎవరు? శూర్పణఖే. ఎందుకు? ఆమె చెల్లెలైందనమాట. కాబట్టి మన ఇంట్లోనే పిల్లలకి మనం పొట్లు వేయడము, వాళ్ళ తలగా ఎరబోసుకుంటే అనుమతించడము, ఇవన్నీ చేసే అవుతుంటే వాళ్ళ వల్ల మన కులం నాశనం అవుతుంది. అందువల్ల అలా వేసుకోకూడదని చెప్తారు, కానీ దాన్ని కూడా కేసులు పెడేస్తారు. ఇప్పుడు ఉండే పరిస్థితులు బాగాలేదు, కానీ మంచి బట్టలు వేసుకుంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది. అది వాళ్ళ ఇష్టం, కానీ మనం ఎవరిని విమర్శించలేదు. అది శాస్త్రం ఉండి చెప్తానమాట. అటువంటి పరిస్థితుల్లో నాసిక్ దగ్గర వచ్చి అప్పుడు శ్రీరామచంద్రుని కోరుకుంటుంది అనమాట శూర్పణఖ. అప్పుడు రామచంద్రుడు అంటాడు, నాకు నా భార్య ఉంది నాయన, నాకు పెళ్ళి అయిపోయింది, నా దగ్గర నీకు అంత సుఖాన్ని ఇయలేను, నేను వీక్ అయిపోయినాను. అంటే ఆయన మహాసంపన్నుడు, కానీ ఊరికే చెప్తానమాట. నేను నీకు అంత సుఖం, నా తమ్ముడు బ్రహ్మచారి, ఊరికే చెప్తాడు. నా తమ్ముడు బ్రహ్మచారి ఖాళీగా ఉన్నాడు, వాడి భార్య కూడా పక్కన లేదు, పెళ్లి కాలవాడికి, వాడిని వేసుకుంటుంది అనమాట. వాడు జరిగిపోతుంది. ఆయన చెప్తాడు, లేదు నేను మా అన్నకంటే చిన్నోడిని, అంత నేను ఎదగలేదు, నీకు ఆనందించే అంత స్థితి నాకు లేదు. ఎందుకంటే మా అన్న అనుభవిస్తుడు, ఎందుకంటే భార్య ఉంది నాకంటే పెద్దవాడు, కాబట్టి ఆయన తిరిగిపడ్డా మళ్ళా పోతుంది రాముడి దగ్గరికి, మళ్ళీ ఈయన పంపిస్తాడు. ఈయనకి పంపించి ఆయన కోపం వచ్చేస్తుంది అనమాట. మీరు అందరు కలుసుకునేసి ఒక ఆడ ముందు నన్ను అవమానించారన్నమాట. చూడు ఎక్కడ ఫీలింగ్ వచ్చింది మనకి అంటే, ఒక స్త్రీ ముందు అవమానించేశారట. వీళ్ళు వాళ్ళు తిప్పిందందుకు కూడా బాధ లేదు. అంటే ఒక ఆడది ఇంకొక ఆడదానికి వాళ్ళ ముందు ఎదురు చెప్పేసి మరి కోపం వచ్చేస్తుంది. అలా ఆమె కోపడిపోతుంది అనమాట. కోపడి ఈమె వల్లే కదా మీరు నన్ను ఇట్లా మీరు ఆడుకుంటున్నారు అనేసి ఫస్ట్ ఈమెను చంపేస్తా అనేసి ఆమె తిరిగిపోతుంది. సీతామాత తిరిగిపోతుంది అనమాట. పోతే వెంటనే కూడా మన వాళ్ళు రక్షించడానికి వెనకాల రక్ష భక్తుడులా ఉంటాడు అనమాట లక్ష్మణుడు. రావడం ఆమె నాసికని కట్ చేస్తారనమాట. ఆ ముక్కుని కోసేస్తారు. కాబట్టి ఆ లీలాడు జరిగింది కాబట్టి ఆ ప్రాంతాన్ని నాసిక్ అంటారనమాట. అర్థం? నాసిక్ అంటే అదేదో ఊరు అనుకుంటాం, ప్రేమకేశ్వర గుడి ఉంది కదా, కానీ నాసిక ఒక ప్రాంతం ఎందుకు వచ్చిందంటే శూర్పణఖ నాసిక ముక్కు అక్కడ కోసేస్తారనమాట. అక్కడ నుంచి ఆయన మళ్ళీ సీతమ్మ తల్లితో వచ్చినప్పుడు అట్లా మన భద్రాచలం వరకు వస్తే అప్పుడు నారచీర ఆడబెట్టును అవన్నీ కూడా మనం భద్రాచలం చూసుకుంటాం. అక్కడి నుంచి భద్రాచలం వచ్చి మళ్ళీ అక్కడ ఉండేటప్పుడు ఆమె సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించడం జరుగుతుంది. అపహరించి వెళ్ళిపోయిన తర్వాత ఆమెను అన్వేషిస్తూ కూడా భద్రాచలం అంటే మన ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఇటు వచ్చి కర్ణాటకకి వెళ్తారన్నమాట. అటే కర్ణాటక వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ సుగ్రీవుని కలుస్తారనమాట. జాంబవంతుని ఫస్ట్ కలుస్తారు. జాంబవంతుని ఎక్కడ జాడ చెప్తారనమాట. పలానా రావణాసురుడు తీసుకెళ్ళారు లంక కంటే, మళ్ళీ ఇది మన లంక అంటే మనం వెళ్ళలేము, అంటే మనకి ఏమైనా సహాయకాలు ఇద్దరు పోయి యుద్ధం చేయలేము ఒక రాజుతో అనేసి వాళ్ళ సైన్యాన్ని పోగు చేసుకోవాలనేసి అప్పుడు మనం ప్రార్థిస్తే అప్పుడు వచ్చి సుగ్రీవుడు ఆయన ఒక ఇబ్బందులు ఉంటాడు. ఆయన వాలిని చంపడానికి అలా వచ్చి అలా హనుమంతుని కలవడం చేత అలా వెళ్ళడం జరిగింది. వీళ్ళంతా కలిసి లాస్ట్కి ఎక్కడికి వెళ్తారంటే రామేశ్వరంకి వెళ్తారు. ఎందుకు రామేశ్వరంకి వెళ్తారు? లంక ఉండేది రామేశ్వరం సముద్రానికి ఆ వైపులో ఉంది. రామేశ్వరం సముద్రం ఈ పక్క ఉందన్నమాట. సముద్రానికి ఈ పక్క రామేశ్వరం, సముద్రానికి అటువైపు లంక ఉందన్నమాట. అలా వెళ్తారన్నమాట. లంకను దాటాలి. ఇంతమంది సైన్యాన్ని పోగు చేసుకున్నారు. కొన్ని లక్షల మంది కోతులు ఉన్నారన్నమాట. కోతులు సైన్యం, చిన్న పిల్ల కోతులు. ఎందుకంటే ఈ చిన్న పిల్లలు చేసే పని మనం చేయలేం, అవునా కదా. ఈ చిన్న పిల్లలే కావచ్చు. అలా పిల్ల కోతికి వాళ్ళు ఊపు ఎక్కువ ఉంటారు. ఏం చేస్తుందంటే వెంటనే ఏ చెట్టును ఎక్కేస్తుంది, భలే ధైర్యం అనమాట. మొండి వాళ్ళకి భయం ఉండదు. ఫస్ట్ ఎవరంటే భయం ఉండదు.
చిన్నప్పుడు మనం కూడా బాగా చెట్లు ఎక్కుంటాం, లేదా ఇంకేదైనా పెద్ద గోళ్ళు ఎక్కుంటాం, దూకుంటాం, ఏమైనా చేస్తుంటాం. ఇప్పుడు దూకలేం, భయం. అప్పుడు అదే చేస్తుంటాం, ఇదే శరీరమే. అప్పుడు చేస్తాను, ఇప్పుడు చేయలేము. ఎందుకంటే మన శరీరం పెరిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ మనలో భయం మనకే తెలియకుండా వచ్చేస్తుంది అనమాట. కానీ ఆ పిల్లలకి భయం ఉండదు కాబట్టి వాళ్ళు ఏ పైన చేసేయగలరు. అలాగే ఈ కోతులు కూడా భయం ఉండదు అనమాట. జై శ్రీరాముడు ఒక గంతుకి రంగకి వెళ్ళిపోతాడు. అలా అన్వేషిస్తూ వెనక్కి కూడా వస్తాడనమాట. వచ్చేసి స్వామివారికి చెప్తాడు, స్వామి మన సీతమ్మ వారు లంకలో ఉంది వాస్తవం అని చెప్తాడు. సరే ఇప్పుడు లంకకి వెళ్ళాలంటే సముద్రం అడ్డ వచ్చింది. పోయి సముద్రం ప్రార్థిస్తాడు శ్రీరామచంద్రుడు. ఇప్పుడు సముద్రం ప్రార్థించి ఫస్ట్ లక్ష్మణుని అడతాడు అనమాట. లక్ష్మణ, ఇంత పెద్ద సముద్రం, కొన్ని లక్షల జీవరాశులు ఉంటుంది దీని లోపల. ఈ సముద్రాన్ని మనం దాటాలంటే అది మనకే సాధ్యం కాదు, మానవ శరీరం మనకే సాధ్యం కాదు, ఇంకా వానర శరీరానికి అసలు సాధ్యం కాదు. మనంతా ఎప్పుడు ఎలా వైపు వెళ్ళాల్సి వస్తుంది అని ఈయన లక్ష్మణుడు సలహా ఆడతాడు అనమాట. లక్ష్మణుడు సలహా, దేవాది దేవా పురుషోత్తమ, నీకు తెలియ విషయం కాదు, ఏదో నన్ను అడగాలి అంటే అది పద్ధతి అనమాట. మనం ఎంతదా మనం తెలిసినప్పుడు కూడా మన పక్కన వాళ్ళ సలహా తీసుకోవాలని, దీని నుంచి మనం నేర్చుకోవచ్చు. అడతాడనమాట. అడిగి మళ్ళీ ఆయన చెప్తాడు, ఇక్కడ మీకు తెలియదేం లేదు, మీకు అన్నీ తెలుసు, అయినప్పటికీ మీరు నన్ను అడిగిరారు కనుక చెప్తున్నాను, ఇది కూడా మీ మాటే. పక్కనే భగత్ దాల్బియాన్ మహర్షిని ఒక ఆయన ఉన్నాడు. ఎక్కడంటే కన్యాకుమారి దగ్గర ఉంటారు అనమాట. భగత్ దాల్బియాన్ మహర్షి, కుమరి మావట్టు అంటారు, కుమరి అంటారు. కుమరి అంటే కన్యాకుమారి అని. అది అక్కడి నుంచి పక్కనే. అక్కడ ఋషి ఉంటాడు. ఆ ఋషిని అడిగితే ఆయన తిరిక్యాల జ్ఞాని, అంటే యుగాలు చట్టవాడు అనమాట. ఆయన జగద్బాధుని ఎట్టున్నాడంటే తపస్సులోకి వచ్చాడు. యుగాలు గడిచిపోతున్నాడు. ప్రళయం వచ్చినా ఆయనకి ఏం కాల, ఆయన యుగాలు దాటేస్తున్నాడు. అలా తపస్సుగా ఉన్నాడు. ఆ ఋషిని మన ఆయన సలహా అడిగినామంటే ఆయన మంచి సలహా ఇవ్వగలడు అంటే చెప్తాడు. మళ్ళీ ఆ నుంచి వస్తాడు. ఇక్కడ ప్రార్థిస్తాడు అనమాట. ప్రార్థించి అట్లా వెగదాలి మహర్షిని ప్రార్థించి ఆయన తుదించి శ్రీరామచంద్రుడు ఈ విధంగా శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు యొక్క పుత్రుడిని ఈ విధంగా అనుకోకుండా అవనాశంగా రావాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితులు నా భార్యని లంకేశ్వరుడు అలంకరించినాడు. ఆ లంకని నేను చేరుకోవాలంటే సముద్రం అడ్డవుతుంది, నన్ను ఏం చేయమంటారు? ఈ విజయం సాధించాలంటే అంటే ఆ లంకేశ్వరుడి మీద యుద్ధం చేసి విజయం సాధించాలి, నేనేం చేయాలని అడుగుతాను అన్నమాట. అప్పుడు నేను ఎటువంటి వాళ్ళు కూడా ఈ పూజలు, వ్రతము, నోము ఇవన్నీ ఏం చేస్తుంటే మనిషికి బలాన్ని చేకూరుస్తుందన్నమాట. మన కర్మలు ఎదురుంటే ఆ కర్మల నుంచి తొలగించి మనకు బలాన్ని చేకూరుస్తుంది. కాబట్టి అటువంటి వ్రతం దగ్గర ఉంది. ఏ వ్రతం వస్తుందంటే ఏకాదశి వ్రతం వస్తుంది. దాని పేరు విజయ ఏకాదశి. ఆ ఏకాదశిని ఫాలో అయినా అంటే ఖచ్చితంగా నీకు మేలు జరుగుతుంది. కాబట్టి ఏకాదశిని ఎలా ఫాలో అవ్వాలని చెప్తారనమాట భగత్ దాల్బియాన్ ఋషి. ఆయన ముందు రోజు రాత్రి నుంచి కూడా మనం ఉపవాసం ఉండాలి. అంటే నిన్న ఉపవాసం ఉండాలి, ఏం తీసుకోకుండా. ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా మనం ఏం తీసుకోకుండా కూడా ఆహారం తీసుకుంటూ కేవలము హరినామం చేసుకుంటూ హరి కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, అలా మహామంత్ర జపం చేస్తూ ఉండాలి రోజంతా. మళ్ళా భగవంతుడి నామాన్ని కీర్తిస్తూ భగవంతుడి కథను వింటూ భగవద్గీత భాగవతం పఠిస్తూ భగవంతుడు సేవ చేస్తూ ఈ రోజంతా గడపాలన్నమాట. గడిపిన తర్వాత రాత్రికి ఏం చేయాలా? జాగారం చేయాలా. కృష్ణ కథతో జాగారం చేయాలి. జాగారం చేయాలంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు శివరాత్రి వస్తుంది, ఈ ఐకుడు ఏకాదశి చూడండి, ఈదులు ఆడవాళ్ళు కూడా కబడ్డీలు ఆడుతుంటారు. మా ఊళ్ళో కబడ్డీ ఆడవాళ్ళు కబడ్డీ అంట. దాన్ని చూడడానికి మొహాలు కాసుకుంటారు. రకరకాల వాళ్ళు చెస్సులు ఆడేవాళ్ళు, మళ్ళీ దానికి మళ్ళీ తాయలు ఆడేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు, పేకాట ఆడేవాళ్ళు, పనికిరాని పనులన్నీ కూడా ఆ రోజు చేసుకుంటారు అనమాట. అంటే సుకృతి రాదు, దానివల్ల పాపం వస్తుంది. దానికంటే మేలుకోకుండా లక్షలు తినేసి పనుకునేవచ్చు వాళ్ళు ఏకాదశి పాటించిన కంటే. వాడు ఏం పనికిరాని పనులు చేస్తారు, లేకపోతే సినిమాలు చూస్తారు మహా అంటే. కాబట్టి అటువంటి పనులన్నీ చేయకూడదు అటని శాస్త్రాలు చెప్తారు. అలాగే ఈ యొక్క ఏకాదశి వస్తుంది, ఆ నైట్ జాగరణ చేసి భగవంతుడి కృష్ణ కథను మనం చర్చించాలా అంటే అన్ని కూడా శ్రీరామచంద్రుడు చెప్తే, శ్రీరామచంద్రుడు తన తమ్ముడైన లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, నలుడు, నీలుడు అందరూ వానసైన మొత్తం అందరూ కూడా ఏకాదశి ఫాలో అవుతారు. జాంబవంతుడు సగా. ఎవరు? కోతి కూడా ఏకాదశి ఫాలో అయిందంట. సిగ్గుచేటు మన మనుషులు చెప్తే నాకు జ్వరము, నా కడుపు నొప్పి, నా గోళ్ళు నొప్పి, నా షుగరు ఎన్ని చెప్తారో. ఏమి ఏకాదశి పాటించకుండా 100 సంవత్సరాలు జీవించేవాడు లేదు. ఏకాదశి పాటించి అవకాశాలు పోయినాడు లేదు. ఏకాదశి పాటించడము మన ధర్మము.
అది పాటించే తీరాలని దృఢ సంకల్పం తీసుకుంటే తప్పితే ఏకాదశి మనం ఫాలో కాలేమో. అది జపం చేస్తూ ఉండాలన్నమాట. జపం చేస్తే మన శక్తి వస్తుంది. ఆ రకంగా ఏకాదశిని అందరూ పాటించి కూడా ఆ యొక్క ఏకాదశి పాటించిన ప్రాంతము భగవంతుడి యొక్క ఉన్న ప్రాంతాన్ని దర్భశయనం అంటారు. అది ఒక దివ్యదేశం. దర్భశయనం ఆది జగన్నాథ పెరుమాన్ స్వామి వారి పేరు. అంటే దర్భశయనం, దర్భ వేసుకుని భగవంతుడు కూర్చుంటాడు. నైట్ ఆడ విశ్రాంతి దేవుడు తీసుకుంటాడు అనమాట. ఆయన నిద్రపడకదు, విశ్రాంతి. ఎక్కడ కానీ శ్రీరామచంద్రుడు మనని పనుకునే ఒక దృశ్యంతో ఆడ దర్శనం చేసుకోలేము. కేవలము ఆ రామేశ్వరం పక్కన తిరుపుల అని ఉంటుంది. తిరుపుల అని ఒక దివ్యదేశము. ఆ దివ్యదేశంలో జగన్నాథ పెరుమాన్ ఒక ఆయన ఉంటాడు. ఆయన దగ్గర ఏకాదశి ఈయన పాటిస్తాడు. పూర్వంలో ఆయన దగ్గర ఈయన ప్రార్థిస్తాడు అనమాట. ఎవరు దశరథ మహారాజు నాకు పుత్రుడు కారణం పుత్రకామేష్టకి అక్కడ చేసుంటారు అనమాట. అక్కడే ఆ ఒక స్వామివారి దగ్గర నుంచి పాయసం చేస్తాడు. ఆ పాయసాన్ని తీసుకొచ్చి ఆ ప్రాంతంలో పాయసం అక్కడ దొరుకుతుందన్నమాట. ఆయనకి పాయసం వస్తారు కదా, ఆ పాయసం వాళ్ళ భార్యలకు ఇస్తారన్నమాట. పెద్ద భార్య చిన్న భార్య ఇస్తే పెద్ద భార్య కొద్ది తాగి చిన్న భార్యకి ఇస్తుంది. ఈమె చిన్న భార్య కొద్ది తాగి ఇంకా చిన్న భార్య, వాళ్ళిద్దరు ఇద్దరు కొద్ది ఇస్తారు కాబట్టి వీళ్ళకి ఇద్దరు సంతానాలు. వీళ్ళు కొద్ది తాగినారు, వీళ్ళకి పంచుకోక సంతానంగా వాళ్ళు నలుగురు పుడతారన్నమాట. 4 వేదాలు ఇక్కడ రామ లక్ష్మణ భరత శత్రువులుగా వచ్చిందిగా చెప్పబడుతుంది అన్నమాట. కాబట్టి అటువంటి ఒక గొప్ప క్షేత్రంలో ఆయన ఉండి ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారన్నమాట. పాటించిన తర్వాత మళ్ళా ఈ యొక్క సముద్రం దగ్గరికి మళ్ళీ ప్రార్థిస్తాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ అంతకుముందు సముద్రం ప్రార్థిస్తే ఆయన ఏమాత్రం రెస్పాండ్ కావాలన్నమాట. ఈ ఏకాదశి వ్రతం పాటించిన తర్వాత వెళ్ళి మళ్ళీ పోయి సముద్రం ప్రార్థిస్తే సముద్రం వచ్చి స్వామి మీరు జగత్ రక్షకుడు, మీకు తెలియదేం లేదు, నా దగ్గర జల జీవరాశులు చాలా ఉంటుంది, అవన్నీ చనిపోతుంది కదా, నేను ఎలా ఇంకిపోవాలా అంటే సముద్రం దారి వదలమంటారన్నమాట. దారి వదలంటే సముద్రం నీళ్ళు ఎండిపోవాలి. ఎండిపోతే నాలో ఉండే జీవులన్నీ చనిపోతుంది కదా స్వామి అని ప్రార్థిస్తారన్నమాట. అప్పుడు ఇది జీవులు చనిపోకుండా ఏం చేయాలంటున్నప్పుడు మళ్ళీ ఈ యొక్క ఆలోచన వస్తుంది అనమాట. ఏకాదశి ఫలితం వల్ల ఆ ఒక ఆలోచన వస్తుంది. ఏమంటే వారధి కట్టాలనేసి, రాముడికి వారధి కట్టాలని సరే అందరూ కూడా ఏం చేశారంటే రాముడికి వారధి కట్టామంట. నలుడు నీలుడు ఇద్దరు కూడా వాళ్ళు గొప్ప శక్తిమంతులు. వాళ్ళు ఎంత పెద్ద బండలను తీసుకురాగలరు. తీసుకొచ్చి వాళ్ళ రామ అని రాసి కూడా ఆయన వేస్తే నీళ్ళ మీద వేస్తే తేలుతుందన్నమాట. రామ అని అక్షరం రాసి అందుకు కూడా నీళ్ళ మీద ఒక ఆ సముద్రం అంతా కూడా వంతెన కట్టిస్తారన్నమాట. ఆ వంతెన కట్టించి మళ్ళా ఆ రావణాసురుడు వెళ్ళి రాముని వధం చేసి తన సీతమ్మ వారిని తన భార్యని తీసుకొచ్చిన ఒక గొప్ప కార్యక్రమం. ఈ యొక్క పట్టాభిషేకం జరిగేంత వరకు మన దొరల శ్రీరామనవమి వస్తుంది. చూడు ఎంత దగ్గర వచ్చింది. విజయ ఏకాదశికి శ్రీరామనవమికి దగ్గర సంబంధం ఉంది. ఆడ యుద్ధం చేసుకుని వాళ్ళని చంపి వాళ్ళని తన భార్యని ఆయన తెచ్చుకున్న దానికి ఈ ఏకాదశి వ్రతం పాటించిన ఉంటారు. శ్రీరామచంద్రుడే తన కర్మ బాగలేనప్పుడు, ఆయన భగవంతుడు ఆయనకే కర్మ లేదు, కానీ మనుషుడు కష్టం వచ్చినప్పుడు ఇలా పరిష్కరించుకోవాలా అతని మనం చూపించడం అనమాట. దేవాది దేవుడు అయినప్పటికీ కూడా ఆయన ఎటువంటి తన శక్తి ఇది ప్రదర్శించాల. ఏం చేశాడు అంటే సహనంతో ఉన్నాడు, ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థించాల్సిన అవసరం లేదు కదా. భరతమైన ఋషిని ఆయన ప్రార్థిస్తాడు. ఏ ఋషి ఏ ఒక సముద్రుడు ఆయన వెనకాల ఆయన చెప్పిన సర్వీస్ చేసుకుని వెళ్ళేవాడు. అతను కూడా ప్రార్థిస్తాడు. ప్రతి ఒక్కరు ప్రార్థిస్తాడు అన్నమాట. ప్రార్థించి వాళ్ళు ఎలా చేసుకోవాలంటే వినయం కలిగి వినయం మనం నేర్పిస్తున్నాడు రాముడు. అలా మనం చేయగలిగినప్పుడు ఈ ఏకాదశి వ్రతం ఇలా చెప్తుందన్నమాట. ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని ఇలా ఆచరించి వాళ్ళు మరుసటి రోజు ఉదయం ద్వాదశి గడియల్లో ఆ ఒక భగవంతుడి అర్పితమైన ఆ ద్వాదశిని ప్రసాదం తీసుకుని బ్రేక్ చేస్తారో అటువంటి వాళ్ళకి 100 వాజ్పేయి యజ్ఞం చేసిన ఫలితం వస్తుందంట. ఎన్ని వస్తుంది? హరి బోల్. దశరథ మహారాజు చేశారు వాజ్పేయి యజ్ఞం. అంటే దాని చక్రవర్తి, మహారాజు కూడా కాదు, చక్రవర్తి చేశారన్నమాట. చక్రవర్తి అంటే యావత్ మొత్తం భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు. అప్పుడు దశరథ మరి ఎవరు ఆపోజిట్ క్యాండిడేట్ ఎవరు లేదనమాట. అంతటి గొప్ప వాళ్ళంటే దానికి గొప్ప ధనం ఖర్చు అవుతుంది. మనకి ఉండే ఆస్తి పదాలన్నీ కూడగడితే చిన్న హోమం చేసుకోగలము, కానీ ఆ యజ్ఞాలన్నీ చేసేంత కాదన్నమాట. యజ్ఞం అంటే గుడి కుంభాభిషేకం చేస్తారు కదా, మన ఇస్కాన్ టెంపుల్ చేసే ఒక యజ్ఞం చేశారన్నమాట. ఆడు చూస్తే 9 రోజులు చేశారు ఆ యజ్ఞం. ఆ 9 రోజులకి ఇంచుమించు కూడా నాకు అర్థం ఏంటంటే ఎట్ట తిరిగి దానికి ఒక 10 లక్షల పైన ఉంటుంది. అంత ఖర్చు పెట్టారన్నమాట. ఒక చిన్న గుడికి కుంభాభిషేకానికి అంత ఖర్చు అయితే
ఇది వాజపేయి యజ్ఞం అంటే ఇంక భారీగా వస్తుందన్నమాట. అది కోట్లతో ఉంటుంది, అది మనం పెట్టలేము. అంత వాజపేయి యజ్ఞం చేసినంత ఫలితం మనం ఫ్రీగా వస్తుంది. ఏం చేయాలి దానికి? మనం ఆహారం తీసుకోకుండా ఉండే చాలు. ఖర్చు పెట్టాల్సిన మళ్ళీ ఖర్చును తగ్గించుకుంటే మనకు ఫలితం వస్తుంది. చాలా ఆశ్చర్యమైన విషయం కదా. ఖర్చు తగ్గించుకోవాలి. ఏం చేయాలా? నామం చేయాలా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. అలా ఎవరైతే ఈ ఏకాదశిని పాటించినారో వాళ్ళకి 100 వాజపేయి చేసిన ఫలితం వస్తుంది. పితృదేవతల్ని చంపితే వచ్చే పాపం కూడా వెళ్ళిపోతుంది. అంటే మనం చంపాలని దాని ఉద్దేశం కాదు. అటువంటి మూర్ఖులు కూడా ఈ ఏకాదశిని పాటించినారంటే ఆ ఒక దోషం అంతా వెళ్ళిపోతుంది. బ్రహ్మహత్య దోషం వెళ్ళిపోతుంది. చాలా గొప్ప వ్రతము ఇది ఏకాదశి వ్రతం. దాంట్లో ఇది విజయ ఏకాదశి కాబట్టి విజయ ఏకాదశి పాటించి అందరూ కూడా ఈ ఏకాదశి యొక్క వ్రతాన్ని అనుసరిస్తే ఏమవుతుందంటే మన పూర్వజన్మ కాలం నుంచి బయటపడి క్రమేపీ చాలా మంది అడగచ్చు అనమాట, ఏకాదశులు పాటిస్తున్నాం స్వామి, మాకు సంతానం లేదు, ఇంతవరకు సంతానమే కలగలేదు అంటే డౌట్ వస్తుంది. నా కష్టాలు తీరలేదు కదా అంటే డౌట్ వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మనం చేసిన దానికి ఫలితం వెంటనే రాదు. విత్తనం నాటేస్తాము కానీ నీళ్లు పడుతున్నాము, నేలని బాగా చేసి పెట్టినాం, అది రావడానికి టైం పడుతుంది విత్తనం మొలకెత్తడానికి. ఆ మొలకెత్తే టైంలో లోపల ఉన్న మట్టిలో ఉన్న పురుగు తినేసినా విత్తనం బయట రాదు. అలా మనం చేసుకున్న కర్మలు ఎంత ఉంటుందంటే మన ఈ యజ్ఞ ఫలితాన్ని కూడా అది తినేస్తున్నాం. మనం అంత కర్మ చేసి ఉంటాం. ఎందుకంటే మన వేల కోట్ల జన్మలో ఈ శరీరం విడిచిపెట్టి మనం వదిలిపెట్టిన శరీరము మేరు పర్వతం అంత ఉంటుందంట. ఒక్కొక్క మనిషి విడిచిపెట్టిన శరీరం అంటే అన్ని జన్మలు తీసుకుంటాం. అన్ని జన్మలో మనం చేసుకున్న కర్మల్ని మనం ఇప్పుడు వెంటనే మనం చేసుకున్న భక్తికి ఫలితం అంటే వస్తుంది, కొన్ని టైంలో వస్తుంది అనమాట. ఎందుకంటే మన కర్మ అడ్డులాడినప్పుడు మన సంచిత కర్మ అడ్డుపడి ఉన్నప్పుడు ఫలితం ఇచ్చేస్తుంది. అడ్డుపడినప్పుడు కొద్దిగా ఆలస్యం అవుతుంది కానీ ఫలితం అయితే వస్తుంది. కానీ నిదానంగా ఉండాలి. నిదానం బీజం అవ్వయం. నిదానంగా ఉంటేనే మనం ఏదైనా మనం పొందగలం అన్నమాట. శ్రీరామచంద్రులాగా ఓపిక ఉండాలన్నమాట. చాలా నెమ్మదిస్తుగా ఉంటాడు. అలా మనం కూడా ఓపికను తెచ్చుకోవాలి. అప్పుడు మనం ఏ ఫలితాన్ని కూడా మనం తెచ్చుకోవాలన్నమాట. మన ఊరికి చిన్న చిన్న కష్టాలకు కూడా మనం ఏం చేస్తాం, కుంగిపోతూ ఉంటాం, బాధపడుతుంటాం, రియాక్ట్ అయిపోతాం, కోపం వచ్చేస్తాం. బీపీ, షుగర్, ఇప్పుడు షుగర్ లేనివాడు లేదనమాట. ఎందుకు వస్తుంది? కేవలం ఆలోచన వల్ల షుగర్ వస్తుంది. అంటే దానికి 100 కారణం చెప్తారు. టీపీ తిన్నదాని వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, కర్మ వస్తుంది, అది వస్తుంది. ఆలోచన ఎందుకు వస్తుందంటే మనం దాని గురించి సఫర్ అయితే మనకు ఆలోచన వస్తుంది. దేని గురించి మనం సఫర్ అవుతాము అంటే మనకి నచ్చని విషయాలు జరిగినప్పుడు మనం సఫర్ అవుతాం. నచ్చని విషయాలు ఎందుకు జరుగుతుంది అంటే ధ్యాయితే విషయాన్ని పుంస సందర్శేషు బజాయితే. మనం ఏదో కోరిక కోరుకుంటాం, ఆ కోరిక జరగకపోతే మనకు కోపం వస్తుంది. ఆ కోపం వల్ల క్రోధం వస్తుంది. క్రోధం వల్ల ఏమవుతుందంటే మన బుద్ధి పనిచేయదు, మనల్ని నాశనం చేసుకునేస్తాం. కాబట్టి ఆ ఒక పతనమైన బుద్ధి పనిచేయనప్పుడు మనకి బాధ వస్తుంది, మనం దాన్ని బయటపడలేము. అందుకు మనం భక్తి చేసుకుంటే ఏం లాభం అంటే ఎటువంటి సర్వకాల సదా అవస్థ ఎందు కూడా కృష్ణునే ప్రార్థించాలన్నమాట. అంతఃపురంలో ఉన్నప్పుడు కూడా కృష్ణుని ప్రార్థించినారు పంచపాండవులు. అడవులకి వనవాసం వెళ్ళిపోయినా కృష్ణుని ప్రార్థించినారు. లంక ఇల్లు తగలపెట్టే లోపల తన వాళ్ళు చంపేస్తున్నారు తన బంధువులు అనుకున్నప్పుడు కూడా కృష్ణుని ప్రార్థించినారు. దుర్వాస మహర్షి అస్తమానం తన 10,000 మంది బాగా శిష్యులు తీసుకునేసి అడవికి భోజనానికి వచ్చేస్తే అడవిలో ఏం పెట్టగలరు? అయినా వచ్చిన సందర్భంలో అప్పుడు కూడా కృష్ణునే ప్రార్థించినారు. అంతేగాని ఒకసారి ఎల్లమ్మ, ఒకసారి పుల్లమ్మ, ఒకసారి గంగమ్మ మాటను ప్రార్థించలే. ఎప్పుడు సర్వకాల సదావస్యం ఏం చేశారంటే ఒకే ఒక కృష్ణుని పట్టుకున్నారన్నమాట. అంటే కృష్ణుడు ఎంతమంది అంటే కృష్ణుడు ఒకటే ఉండేది. ఏం చేశారంటే మాం ఏకం శరణం ప్రజ అని చెప్పింది. అందుకే నన్ను ఒక్కరిని శరణాగతి పొంది మిగతా వాళ్ళంతా మీరు పోవాల్సిన అవసరం లేదని భగవంతుడు చెప్పినమాట. కానీ మనం అంత సామాన్యం కాదు మనసు అంగీకరించడం. ఒక సాయిబాబా ఫోటో పెట్టుకుంటాం, ఒక శివుడు ఫోటో పెట్టుకుంటాం, ఒక సుబ్రహ్మణ్య స్వామి, రకరకాల దేవుళ్ళు పెట్టుకుంటాం. 33 కోట్ల మధ్య వాళ్ళు ఫోటో పెట్టుకోవాలి. వాళ్ళ పేరు తెలుసుకునేసి వాళ్ళ రూపం తెలుసుకునేసి పెట్టుకోగలగాల. కనీసం 100 మంది ఫోటోను పెట్టాల. 33 కోట్ల మంది మన వల్ల కాదు. కానీ 100 మంది దేవుళ్ళ ఫోటో పెట్టేటప్పుడు మన ఇల్లు సరిపోతుంది. ఇల్లు చిన్న చిన్న ఫోటో పెట్టే కూడా సరిపోదు. మన ఇల్లు ఇల్లు అంటే ఎంత చిన్న ఒక బెడ్రూమ్, ఒక బాత్రూమ్, ఒక ఇది చిన్నగా ఉంటుంది. ఇంతమంది దేవుళ్ళు నిలబెడతాం. ఒక 5 మంది దేవుళ్ళు. అది కూడా మనం దేవుడికి చాలా పెద్ద పెద్ద రూములు ఇస్తున్నాం. ఇచ్చేది 3కి 3 ఒక రూమ్ ఇస్తాను. ఆ 3కి 3 రూమ్ పోయి 1కి 3 కబోర్డ్ వచ్చేసింది అనమాట. కబోర్డ్లు ఇస్తున్నాం అంతే. మనం ప్రణామం చేయలేము, అది ధర్మం పెట్టుకోలేము, ఇద్దరు కూర్చొని భోజనం చేయలేము. అటువంటి పరిస్థితి. మనకేం పెద్ద పెద్ద బెడ్రూములు, పెద్ద
పెద్ద పెద్ద బాత్రూములు, దేవుడికి ఏమో పూజలము చాలా ఎంత వీలైతే అంత తగ్గించండి, పర్వాలేదు, మనం ఎంత పూజ చేయమనేసి. అంటే దేవుడు ఫార్మాలిటీగా వాస్తు పురుషులు ఒప్పుకుంటే పూజలు కూడా లేపేస్తాం. వాస్తు పురుషులు ఒప్పుకోరు కాబట్టి ఒక సాంఘ్యానికి పెడుతున్నాం కదా. కాబట్టి ఆ పూజలు అంటే నట్టిల్లు, అదే మెయిన్, మనం బాగుండాలి. కనుక ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే ఏమొస్తుందంటే మనకి ఆనందం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, అగసాట్లు పోతుంది, మనోధైర్యం వస్తుంది, మనకి రోగాలు పోతుంది, అన్ని పోతుంది, క్రమేపీ పోతుంది. ఒకే రోజుకి ఏది పోదు. చెట్టు వంట చేస్తున్నాం అంటే ఎసరు కడిగి వెంటనే తినేయలేం. బదులు బియ్యం కడగాలా, మంట ఎసరు పెట్టాలా, మళ్ళీ అది ఉడకాలా, దాన్ని వెయిట్ చేయాలా, మళ్ళీ వంచాలా, మంచిగా ఉండే శక్తివంతమైన గంజిని కింద పోసేయాలా, ఉత్త పిప్పిని తినాలా, అంతే కదా. గంజి తాగిన ఆవేమో జమ్మను శక్తివంతమైన పాలిస్తా ఉంది, కడుగు నీళ్ళు కింద పోసాం, అది వేస్ట్ నీళ్ళు అనుకుని. ఆ పిల్లలకి ఏమైనా కాలు చేతులు బాగాలేకపోతే పూర్వంలో కడుగు నీళ్ళు పోసేవాళ్ళు అనమాట, బియ్యం కడిగి నీళ్ళు పోసేవాళ్ళు. ఎందుకు పోస్తారంటే అది కాళ్ళకి స్ట్రెంత్, ఎముకలకి స్టామినా ఇస్తుంది అన్నమాట. ఊరికినే మన ఎముకలు ఊరికి టెపటెపటమని ఇరిగిపోతాం, ఊరికి పరిస్థితి ఇరిగిపోతాం. ఎందుకు ఇరిగిపోతుందంటే మనకి శక్తిహీనత ఉందన్నమాట. కాబట్టి మనం నేర్చుకోవాల్సిందంటే హరినామం చేయాలా, ఆనందంగా ఉండాలా. ఉండాలంటే ఏం చేయాలా? భక్తులతో వినయపూర్వకంగా సేవ చేయాలి. మన భక్తులతో సేవ చేస్తున్నాం అనేసి ఎవరు వెనకాల పోయి వాళ్ళ వెనకాల పోతే మన తలకాయ పెద్ద వేరే. కానీ మనం రూపకోత్సవం చెప్పినట్టుగా మన ప్రత్యేకమైన ఒక గురువుని ఎంచుకోవాలా. ఆ గురువు దగ్గర ఆదేశాలు తీసుకుని ఆయన ఆదేశాల మేరకు మనము ఇక్కడ మనం సర్వీస్ చేయాలి. గురువు అనేవాడు ఎలా ఉంటాడంటే కేవలం కృష్ణ కథ మాత్రం చెప్తాడు. తన స్వయ లాభానికో లేదు తన డబ్బాను కొట్టుకోకుండా కేవలము కృష్ణుడి నామం గురించి చెప్పి గురు పరం గురించి విమర్శించి ఈ ఏకాదశుల గురించి ఇలా చర్చించమని, ఇలా జపం చేయమని కేవలం బోధించేవాడు మాత్రం ఉన్నత స్థాయి గురువు ఉంటాడు అనమాట. మీ దగ్గర నుంచి ఏది లాభం ఆశించుకుంటూ చేయాలి. చెప్పేసి దానికి సన్మానం తీసుకుంటే అటువంటి వాళ్ళు గురువుకి పనికిరారు. కాబట్టి మనం మంచి వ్యక్తిని ఎంచుకోవాలి గురువుగా. ఎలా ఎంచుకోవాలంటే మనం తక్కిట్లు పెట్టి తోక వీడు మంచోడు చెడ్డోడు అనేసి మన కర్మ కొద్దికి కొందరు అటువంటి వాళ్ళు ఇటువంటి కూడా దొరుకుతారు అనమాట. ఒక్కొక్కసారి ఒక స్త్రీకి భర్త వల్ల కూడా సమస్య రావచ్చు, కొందరికేమో పిల్లల వల్ల సమస్య వస్తుంది. ఏమన్నా కొందరికేమో పిల్లల వల్ల సమస్య, కొందరికేమో భర్తల వల్ల సమస్య, కొడుకేమో ఇరుగు పొరుగు వల్ల సమస్య, ఆడబిడ్డల వల్ల సమస్య, కొందరు భర్తలకు పాపం భార్య వల్లనే సమస్య. రకరకాల ప్రాబ్లం. అందరూ కూడా ఇక్కడ సమస్యను ఫేస్ చేయడానికి వచ్చాం. ఇక్కడ ఎవరు యోగ్యులం కాదు. మనం అనుకుంటాం మనంతటి మనమే గొప్పవాళ్ళని, దుర్యోధనం లాగా నాకంటే మంచోడు ఎవరు లేదనేసి మనం అనుకుంటాం అన్నమాట. కాబట్టి అటువంటి ఒక ఆలోచన మనం బయటపడినప్పుడు మనం భక్తిలో మనం నిలబడగలుగుతాం, భక్తిలో ఉండే సారాన్ని మనం ఆస్వాదించగలుగుతాం, భక్తి గురించి ఇతరులకు చెప్పగలుగుతాం. ఎంత కష్టమైనా మనసులో దాచిపెట్టుకుని కృష్ణుడికి మాత్రం చెప్పాలి. ప్రతి ఒక్కరు చెప్పేస్తే కూడా మనం చులకనైపోతాం. ఎందుకంటే మన దగ్గర మంచిగా వింటారన్నమాట, మన గుట్టు చేస్తారు, మన అందరూ కూడా చెప్పేస్తారు. మన చుట్టుపక్కల ఉండే మన శత్రువులు మన కాని కూడా చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. హరే కృష్ణ.